వారికి చేతులెత్తాలి, వెనక వాడు వినిపిస్తే. థ్యాంక్ యూ. కౌండిన్య ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా, ట్రస్ట్ ద్వారా మరి 19వ సంవత్సరం స్కాలర్షిప్స్ అవార్డు ప్రధాన ఉత్సవం సందర్భంగా వేదిక పైన ఉన్నటువంటి సభాధ్యక్షులు, పెద్దలు, మిత్రులు, ఆహుతులైనటువంటి పెద్దలు, వెనక ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు, ఆస్పిరెంట్స్ అందరికీ, పెద్దవారికి నా శుభ అభివందనాలు, చిన్నవారికి నా శుభ ఆశీస్సులు. అయితే ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది పెద్ద సమస్యగా మన నారాయణ గారు తయారు చేసి పెట్టారు. మొట్టమొదటిగా వారికి నేను ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళినా వారికి పాదాభివందనాలు చేస్తూ నా యొక్క ప్రసంగాన్ని 10 నిమిషాల్లో ముగిస్తానని చెప్తూ, ఎందుకు పాదాభివందనం చేసే అర్హత వారికి వచ్చింది అనేది చాలా కాలం నుంచి నాకు తెలుసు. వారు చేస్తున్న కార్యక్రమాలు తెలుసు. కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో కూడా ఒక పరివర్తన జరిగింది. అందుకే ఈ పాదాభివందనం. దేనికి అంటే నారాయణ గురు అని మీరు ఇందాక చెప్తే విన్నారు, కేరళ అయింది. మరి దేవాలయ ప్రవేశంలో కానీ, బడుగు వర్గాలకు విద్యలో కానీ ఆయన ఎంతో కృషి చేసి మరి 100 సంవత్సరాలు వెనకనేమో 100 సంవత్సరాలు పైబడి 150 సంవత్సరాల దగ్గరలో ఆయన వేసిన విత్తనం ఈ రోజుకి మనం చెప్పుకున్నామంటే, ఇక్కడ వెంకటనారాయణ గురు, అభినవ వెంకట నారాయణ గురువు అని నాకు అనిపించింది. అందుకు వారికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వెంకటనారాయణ ఒక్క నారాయణే కాదు, వెంకట అంటే చాలా మందికి వెంకటేశ్వర స్వామి పేరు తెలుసు, కానీ నారాయణుడు అంటే తెలుసు మనందరికీ. లక్ష్మీ నారాయణ అంటే హిందూ ధర్మంలో, హిందూ పురాణాల్లో అత్యంత ఉత్తమమైనటువంటి దేవి దేవత. వెంకట అంటే పాప వినాశనం అని అర్థం. పాపాన్ని నశింపచేసేవాడు వెంకటేశ్వర స్వామి. మరి ఈయనేం చేస్తున్నాడు అంటే అవిద్యను నాశనం చేస్తున్నాడు. ఇంకా ఎవరు కనిపించలేదు. ఇప్పుడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు. వివేకానందుడు కూడా చాలా చెప్పాడు, విద్య, కండ, నరాలు అన్నీ చెప్పాడు. కానీ నేను కూడా చెప్తున్నాను, కానీ దాని అక్షర రూపంలో మరి చూపెట్టుతున్నటువంటి మహానుభావుడు మన డాక్టర్ వెంకట నారాయణ గారు. వారందరికీ మనందరం పెద్ద క్లాప్స్ కొట్టాలి. నేను మాట్లాడుతున్నది ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళతో మాత్రమైతే కాదు, ఈ లోపల నా దగ్గరగా ఉన్నవాళ్ళు నాది వినపోయినా పర్వాలేదు. ఆ శామ్యానాల కింద ప్రకృతి పరంగా ఎవరైతే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, భావి భారత పౌరులుగా ఉన్నారో, ఈ రోజున మరి స్కాలర్షిప్స్ తీసుకోబోతా ఉన్నారో, ఇంటర్మీడియట్, డిగ్రీ,
వెనక వరుస నుంచి ముందు నా ప్రసంగం నాటుకోవాలి. అది నా యొక్క కోరిక. ఓకేనా? వెనక వాళ్ళు చేతులు ఎత్తాలి. వాళ్ళ బ్యాక్ బెంచెస్, మీరు బ్యాక్ బెంచెస్ కాదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, యు ఆర్ ది బ్యాక్ బోన్స్ ఆఫ్ ది సొసైటీ. యు ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ. సో మరి ఆయన పాపం రోజు ఆయన పెట్టే ప్రసంగాలు విన్న తర్వాత, ఆయన పెట్టే ప్రసంగాలు మన వాట్సాప్లో చూసిన తర్వాత ఎవ్వడికి ఒక్క ముక్క కూడా మిగలదు. మనం ఏం మాట్లాడాలి విద్య గురించి, విద్యార్థుల గురించి, ఉద్యోగాల గురించి ఎవ్వడికి ఏం మిగలదు. నాకు కూడా ఏమీ లేదు మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలి అంటే అంత నిష్ణాతుడుగా ఆయన కమిటెడ్గా, డెడికేటెడ్గా ఈ యజ్ఞాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ యజ్ఞంలో నాకు తెలుసు ఆయన హృదయంలో ఎన్ని గాయాలు ఉన్నాయో, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, ఎన్ని కష్టాలు పడ్డారు. అయితే ఆయన ఉండగా ఆయన తరువాత కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు ఇప్పుడు మనం ఫూలే గారి గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ, నారాయణ గురించి కానీ, సావిత్రిబాయి గురించి కానీ ఎలా చెప్పుకుంటున్నామో దేశమంతా, మరి ఈ గుంటూరు పట్టణం నుంచి భవిష్యత్తులో వారి పేరు కూడా ఆ విధంగా చిరస్థాయిగా నిలబడుతుందని గుండె మీద చేసుకుని చెప్తున్నాను. దట్ ఈస్ డాక్టర్ నారాయణ. ఇంకా మరి ఇక్కడ విద్యార్థులు స్కాలర్షిప్స్ తీసుకోవడానికి వచ్చారు. అయితే వాట్ నెక్స్ట్? మీ కర్తవ్యం ఏమిటి? ఈ స్కాలర్షిప్ అనేది మీరు టోటల్గా మీ ఫీజులన్నీ మీట్ అవ్వడానికి ఇక్కడ అంత నిధి లేదు. ఉడతా భక్తిగా ఒక మోటివేషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో, ఒక ఉత్తేజపరచాలి అనే ఉద్దేశంతో ఆయన బెటర్ ఎడ్యుకేషన్ కోసం 10,000 ఉంటే ఒక స్కూల్లో మనకు సీట్ రావచ్చు. అదే 15,000 ఉంటే ఇంకా బెటర్ స్కూల్లో సీట్ రావచ్చు. డెఫినెట్గా అర్బన్లో చదువుకున్న వాడికి, రూరల్లో చదువుకున్న వాడికి, బెస్ట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి, గల్లీ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఆ గ్యాప్ చాలా ఉంటుంది. వీ హ్యావ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. దట్ ఈస్ వాట్ హి ఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. ఆ గ్యాప్ని పూరించాలి. పేదరికం అనేది అడ్డు రాకూడదు చదువుకోవటానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం అనే దాని మీద ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. మనం అందరం కూడా దానిలో సమిధలుగా నేను సైతం అనే దానిలో ముందుకు వెళ్ళాలి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అవుతారు. ఒకళ్ళు ఇలా చెప్పారు, ముగ్గురు కాదు 10 మందికి దీన్ని స్ప్రెడ్ చేయాలి, పాకించాలి, ప్రభావితం చేయాలి. దట్ ఈస్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ దిస్ కౌండిన్యర్ ట్రస్ట్. సో మరి ఈరోజు వివేకానందుని 162వ జన్మదినం. ఆయన గురించి మనం ఎందుకు అనుకుంటున్నాం? ఆయన చాలా చిన్న వయసులో వెళ్ళిపోయారు. 32 ఏళ్ళ, 38 సంవత్సరాలు. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం? ఆయన దేశ సంచారం చేశారు. విద్యార్థులకు ముఖ్యంగా ఇది, మీరు ఉన్నతులు కావాలి, ఉన్నత విద్యలో ఉన్నతులు కావాలి, నెక్స్ట్ ఉద్యోగాల్లో ఉన్నతులు కావాలి, లేకుంటే వ్యాపారాల్లో ఉన్నతులు కావాలి అంటే విలువలతో కూడిన నడవడికలు రావాలి అనేది ఆయన చెప్పినది. భారతదేశాన్ని గురించి, హిందూ సమాజాన్ని గురించి చికాగోలో ఆయన చెప్పిన 2 మాటలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినని నేను భావిస్తాను. దట్ ఈస్ వాట్ హి సెడ్ ఈస్ యూనివర్సల్
brotherhood, universal tolerance. India is known for these two things. These are the two eyes of Bharatiyas. అంటే తెలుగులో సింపుల్గా మన సమాజం ఈ రోజున ఈ విధంగా ఉన్నది అంటే భారతదేశం 140 కోట్ల జనాభాతో ఇంత మరి వివిధ భాషలతో, వివిధ మతాలతో, వివిధ వర్గాలతో ఈ విధంగా ఉన్నది అంటే బికాస్ ఆఫ్ అవర్ టాలరెన్స్, మన యొక్క సహనశీలత. సహనంగా ఉండాలి, ఉద్రేకపడకూడదు అనేది ఆయన బోధించిన మొట్టమొదటి, ప్రపంచ సమాజానికి అందించినది కూడా. రెండవది ఏంటి అంటే బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వము, విశ్వజనీయమైనటువంటి సౌభ్రాతృత్వం. మనం సోదరులుగా ఉండాలి, పరదేశాలతో సోదరభావం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అది మీరు తెలుసుకోవాలి, మీరు పాటించాలి. అప్పుడే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విల్ వికసిత్, విల్ బ్రైటన్. ఇంకా ఇంకో మాట చెప్పి ముగించేస్తాం, నా టైం అయిపోతుంది. చాలా వెనక వాళ్ళకి ఇంకా కావాలా? ఏం చెప్పలేదు, చప్పట్లు కొడితే కూర్చుంటా, చేతులు ఎత్తే నిలబడతా. చప్పట్లా అంటే అర్థం కావట్లేదు. నేను అచ్చ తెలుగులో మాట్లాడతా, మధ్య మధ్యలో ఓన్లీ ఎమోషన్ అయితే ఇంగ్లీష్ వస్తుంది, ప్రమోషన్ అయితే తెలుగే. ఇంతకీ మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్గా 33 సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ చేసి, సత్యనారాయణ గారు కూడా నాతో పాటు చేశారు. 2010లో రిటైర్ అయ్యి 60 సంవత్సరాలు 2010లో. ఇప్పుడు నాకు ఎంత వయసు అర్థమై ఉంటుంది మీకు. నాతో పరిగెత్తగలవారు ఎంతమందో చేతులు ఎత్తాను. సెకండ్ థింగ్, ఎవరో ఒకళ్ళు ఎత్తారు, పరిగెత్తలేమన్నా చెప్తాను. రైట్. నేను ప్రస్తుతం మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆరోగ్యాలయంలో ఆనరరీ అడ్వైజర్గా గత 8 సంవత్సరాలుగా అక్కడే ఉంటూ, అదే జీవన శైలిని ఫాలో అవుతూ, అదే ఆహారాన్ని తీసుకుంటూ, మరి నారాయణ గారి యొక్క ఆహ్వానంతో ఇక్కడికి రావటం జరిగింది. ఇంతకుముందు చాలాసార్లు రావాలనుకున్నా కానీ ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కడ నేను చేసే హెల్త్ సర్వీస్ అనేది 700 మంది పేషెంట్స్, 700 మంది స్టాఫ్, వాళ్ళ యొక్క వ్యవహారాలనే గవర్నమెంట్ వ్యవహారాలు నేను ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఫ్రీ సర్వీస్, ₹1 కూడా తీసుకోకుండా నా పెన్షన్తో నేను బస్సులు సర్వీస్ చేస్తాను. చివరికి నా కార్లో పెట్రోల్ కూడా నేనే ఇచ్చుకుంటా. ట్రస్ట్లో ₹1 కూడా ముట్టుకోండి. దట్ ఈజ్ మై ఇంటెగ్రిటీ. అయితే ఇంతకీ మీకు ఏదో ఒక ప్రబోధన రావాలి కదా, మీ ముందు నేను ఉన్నందుకు మీకు ఏదో ఇచ్చెళ్ళాలి కదా అనేది నా తపన ఉన్నది. ఒక 3 నిమిషాలు ఓపిక పట్టండి, తర్వాత చెప్పటం. నన్ను గురించి మీరు తెలుసుకుంటే, అరే ఈయనే ఇంత స్థాయికి ఎదిగితే మనం ఎంత స్థాయికి ఎదగాలి. నన్ను గురించి మీరు తెలుసుకుంటే, విద్యార్థులు ముఖ్యంగా ఈ సైడ్ ఎవరన్నా ఉంటే తెలుసుకుంటే, ఇంత చిన్న వ్యక్తి ఇంత పెద్దవాడైతే మనం ఇన్ని సౌకర్యాలు ఇంత పెద్దగా అప్పుడే ఉన్నవాడు ఇంకా ఎంత పెద్దవాడు కావాలి అనేది చివరిలో మీతోనే చెప్పిస్తాం. మాది రేపల్లి తాలూకా, బట్టిప్రోలు మండలం, పడమటిపాలెం. నా పేరు పడమటి సుందర్ కుమార్. మా ఊరు ఒక కుగ్రామం. ఇప్పటికి కూడా రోడ్డు లేదు. ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేయించాను నేను, కానీ అప్రోచ్ రోడ్ లేదు. బస్సుకి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్లు నడవాలి. ఉదయం కూడా నేను పల్లెకోన నుంచి ట్రైన్ ఎక్కి గుంటూరులో దిగి ఇక్కడికి వచ్చాను. దట్ ఈజ్ మై సింప్లిసిటీ. అయితే మా ఫాదర్కి 2 ఎకరాలు, అగ్రికల్చర్ ఫ్యామిలీ, పొలాల్లో పనిచేస్తాం, చదువుకున్నాం. మరి
7 సంవత్సరాలు నేను హాస్టల్లో లేదు, నాకు స్కాలర్షిప్పే రాదు. ఎప్పుడు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ అన్నీ నేనే. ఎందుకంటే నేను చదువుకున్న చోట బాపట్ల కాలేజీలో అప్పుడు హాస్టల్ లేదు, ఒడ్డు తినేవాడు. తర్వాత పీజీలో కూడా నల్లపాడులో చదివాడు, అప్పుడు కూడా దానికి హాస్టల్ లేదు, ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్. సో స్వయం పాకంతో, స్వయం కృషితో 7 సంవత్సరాలు వంట చేసుకుని తిని చదివి లెక్చరర్గా చేరి ఫస్ట్ అటెంప్ట్ 1 నెలే ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 సర్వీస్కి డిప్యూటీ కలెక్టర్గా 1976లో సెలెక్ట్ అయ్యారు. 1 నెల కాదు, 2 నెలలు అనుకోవచ్చు. ఎందుకంటే 1 మంత్ ముందు నోటీస్ వచ్చింది మాకు ఎగ్జామ్స్ అని. బట్ ఆ ఎగ్జామ్స్ చాలా 4 ఆప్షనల్స్ అవన్నీ ఉండేవి అప్పుడు. లాంగ్వేజ్, లిటరేచర్స్, జనరల్స్ ఇవన్నీ చాలా ఉండేవి. ఒకదానికి మధ్యలో 2-3 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోనే చదివాను నేను యాక్చువల్గా. చదివి మరి బీసీఏ వాడిని ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. దీనంతటికి ఏంటి కారణం? మా అమ్మ నాన్న చదువుకోలేదు. దీనంతటికి ఏమిటి కారణం అంటే, నేను స్కూల్కి నడిచెళ్ళేవాడిని. మరి ఎందుకో 5వ తరగతి నుంచే నాలో ఒక ప్రతిభ అనేది గమనించారు మా టీచర్స్. నేను ట్యూషన్స్ ఎప్పుడూ చదవలేదు, కోచింగ్ సెంటర్స్కి ఎప్పుడూ వెళ్ళలేదు. సెల్ఫ్ స్టడీస్, సెల్ఫ్ కుకింగ్, సెల్ఫ్ ప్రిపరేషన్. వెనక వాళ్ళకి వినిపిస్తుందా? వినండి. మూమెంట్ తగ్గించాడు కొద్దిగా మాస్టారు. ఈ బాటిల్స్ తర్వాత ఇవ్వచ్చు. మాస్టర్ రెడ్ షర్ట్. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఇంకా ఉన్నాయి చెప్పాలి అంటే. నేను బిఎస్సి ప్రాక్టికల్ చేస్తుండగా నాకు పెళ్లి కుదిర్చాడు మా నాన్న, మా మేనమామ కూతుర్నే. ఎందుకంటే ఆ 15 సంవత్సరాలు వచ్చినాయంటే ఆమె కుదిరిపోతుంది కాబట్టి నాకు పెళ్లి చేయాలి. అయిపోయింది పెళ్లి కూడా. బిఎస్సి అవ్వగానే ఎంఎస్సి చదివాను. ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది, పీజీ సెంటర్లో వచ్చింది. మా ఊరికి దగ్గరనే గుంటూరులో చేరాను. అప్పటి వరకు నేను గుంటూరు దాటి బయటికి వెళ్ళాను. నేను ఎంఎస్సి అయ్యే వరకు నాకు ఎక్స్పోజరే లేదు. అది అయిన తర్వాత 2 పిల్లలు ఉంటారు మళ్ళా ఈ మధ్యలో. ఎంఎస్సి అయ్యేసరికి దాన్ని ఎంఎస్సి అయినాక మీలాగా అన్నీ ఫస్ట్లే. కానీ మరి ఉద్యోగాలు అప్పుడు కూడా టైట్ ఉన్నాయి. అయితే నేను హైదరాబాద్ వెళ్ళి ఒక ట్యూటోరియల్ కాలేజీలో, రావుస్ ట్యూటోరియల్స్ అని బ్యాంక్ స్ట్రీట్లో ఉండేది, అక్కడ ఎంసెట్ బోటనీ నా సబ్జెక్టు వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటే 4 కాలేజీల్లో ఇంటర్వ్యూ వస్తే 4 కాలేజీల్లో లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను. దట్ ఈస్ వేర్ ద మెరిట్ సర్ఫేసెస్. ప్రతిభకు పట్టం అంటే అది నాకు ఎప్పుడూ తెలియదు. అక్కడ ఒక కాలేజీలో చేరా, గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేస్తే మా ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదు. ఇదేమో నీకు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ మా కాలేజీ కానీ మొన్న చేయడం మళ్ళీ ఇవాళ అప్లై చేస్తున్నాం అన్నాడు. అప్లై చేసినంత మాత్రం నేను సెలెక్ట్ అవుతానా? ఉన్ని అప్లై చేస్తున్నానండి, ఆపర్చునిటీ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఐ విల్ కంటిన్యూ యాజ్ లెక్చరర్ బికాజ్ ఇట్ ఈస్ మై వెరీ ఫేవరెట్ ప్రొఫెషన్ అని చెప్పాను. ఆయన ఫార్వర్డ్ చేశాడు. చెప్పాను కదా, గ్రూప్ 1 క్రాక్ చేయటం జరిగింది అనూహ్యంగా. ఇంటర్వ్యూలో కూడా నా సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ అన్నీ అడిగారు ఎక్స్పర్ట్స్. బిఆర్కే శాస్త్రి అని రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో డిప్యూటీ కలెక్టర్గా టాప్ పోస్ట్ అన్నది ఉన్నట్టుగా సెలెక్ట్ అయ్యారు. మరి నాకు ట్యూషన్స్ లేవు, నాకు స్కాలర్షిప్ లేదు, నాకు హాస్టల్స్ లేవు, నాకు నారాయణ గారు లాంటి గురువు లేడు, ఎవడు లేకుండా నేను మరి గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా ప్రతిభ చూపెట్టి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అంటారు. ఒక 8 సంవత్సరాలు డెప్యూటీ కలెక్టర్గా చేస్తే ఐఏఎస్ కన్ఫర్మ్ చేస్తారు రికార్డు బాగుంటే. కానీ నాకేమైంది అంటే, నాకంటే ముందున్న 15 మందిని వెనకబెట్టి నన్ను బయలుపెట్టారు కన్ఫర్మేషన్లో, ఐఏఎస్లో.
That's why I am the first BC candidate who became principal secretary to government and worked for 2 years. 1 day 2 days చేసి రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా సీనియర్స్, నా జూనియర్స్. Because I have surpassed my seniors in my abilities, in my conduct, in my integrity and in my actions, in my proper attitude. ఎక్కడికి వెళ్ళినా మనవాళ్ళు, పేదవాళ్ళే మనవాళ్ళు. యాజ్ అన్ ఆఫీసర్గా అలా 12 జిల్లాల్లో పనిచేయటం, 3 జిల్లాలు కలెక్టర్గా, ప్రకాశం, అనంతపూర్, ఆదిలాబాద్, 6 డిపార్ట్మెంట్స్కి హెచ్ఓడిగా, కమిషనర్గా, చివరిగా వారు చెప్పినట్టు దేవాదాయ శాఖ కమిషనర్గా 3 సంవత్సరాలు చేసి ఒక ముద్ర వేయటం ప్రతి చోట జరిగింది. అంటే దీనంతటికీ కారణం మీకు ఒక సీక్రెట్ చెప్పి నేను ముగిస్తాను. చాలామంది అడుగుతారు, మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఈ విధంగా ఇంత ఈజీగా అనేది. రెండోది, మీ కెరీర్లో ఎలా సక్సెస్ అయ్యారంటే ఎక్కడికెళ్ళా మిమ్మల్ని గురించే గొప్పగా చెప్తారు అనేది. మై డియర్ స్టూడెంట్స్, హియర్ మీ, ఫాలో మీ, న్యాయంగా చూడండి. పక్క చూస్తున్నారు కొంతమంది, ఆ వ్యాన్ ఇంకా వ్యాన్ కాదు కావాల్సింది, ఇప్పుడు ఫ్యాన్ కూడా కాదు, హ్యూమన్. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఏంటి సార్ సీక్రెట్ అన్నారు, ఇందాక చెప్పాను నేను ఇంత క్లాస్లో. ఏమీ లేదు బాబు, చాలా సింపుల్. ఇది నా సెలక్షన్ అయితే చాలా సింపుల్, మీకు కూడా అది వీలు పడుతుంది. ఎప్పుడు అంటే ఒక ఫార్ములా మీరు పాటిస్తే, ఆ ఫార్ములా ఏమిటి అంటే SRD. ఎస్ అంటే సుందర్, ఆర్ అంటే రామయ్య, డి అంటే ఏమనాలి, ఏదో అనుకోండి. కాదు, అది కాదు. సుందరం కాదు, రామయ్య కాదు, డాంకీ కూడా కాదు. ఎస్ అంటే సిన్సియారిటీ. దట్ ఈస్ దేర్ ఇన్ మై బ్లడ్ ఇట్ సెల్ఫ్. భగవంతుడు ఇచ్చిందో, మరి మా ఫాదర్ ఇచ్చిందో, మా మదర్ ఇచ్చిందో కానీ జీన్స్. ఏ పని చేసినా చిత్తశుద్ధితో. అన్నం తింటే అది కూడా చిత్తశుద్ధి ఉండాలి, టీవీ చూస్తే అది కూడా చిత్తశుద్ధి ఉండాలి, రొట్టి కలిపి చూస్తే అది మత్తు శుద్ధి అంటారు, మత్తులో చూడుతుందని. కాబట్టి డోంట్ మిక్స్ ఎనీథింగ్. ఒక పని ఒకేసారి చేయాలి. స్టూడెంట్స్గా మీరు అలా ఫోకస్ చేసి మీ పాఠాలు కానీ మీరు ఎక్కడైతే ఏ పని చేస్తున్నారో దాని మీద టోటల్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది భగవంతుడు ఇచ్చింది కాదు. ఇచ్చితే నేను అభివృద్ధి చేసుకున్నాను, కానీ 5వ తరగతి నుండి ఈనాటి వరకు కూడా అదే చిత్తశుద్ధితో నేను పని చేయటం జరుగుతూ ఉంది. పని అంటే అనేక రకాల, చదవటం పని, ఉద్యోగం చేయటం పని, సహాయం చేయటం పని, వితరణ చేయటం పని, రకరకాల పనులు. ఆయన 5 V's చెప్పాడు. అన్నిటిలో కూడా చిత్తశుద్ధి ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్స్. ఐ ఆమ్ బెస్ట్ ఎగ్జాంపుల్, స్టాండింగ్ ఎగ్జాంపుల్. రెండవది వచ్చేసి ఆర్ అన్నం. ఆర్ అంటే రామయ్య కాదు, రెగ్యులారిటీ. రెగ్యులర్గా ఉండాలి. పరీక్షల ముందే 10 రోజులు చదివి ఉక్కులు పెట్టి చీకితే అది ఇట్ వోంట్ హెల్ప్ యూ, అది మీకు సహాయం చేయదు. ఎప్పుడు మీరు రెగ్యులారిటీ ఉండాలి అంటే, నా స్వానుభవం అది. నా జీవితంలో 5వ తరగతి నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు చదవకుండా లేదు. ఒక్క రోజు కూడా నాకు పట్టలేదు. ప్రతిరోజు జ్వరం వచ్చినా ఒక ½ an hour అయినా చదువుకునేవాడిని. దట్ ఈస్ మై రెగ్యులారిటీ. దట్ హెల్ప్డ్ మీ టు క్రాక్ సివిల్స్ ఆఫ్ స్టేట్ సర్వీస్. అర్థమైందా? అంతేగాని ఎందుకు చదవకూడదు రోజు 1 గంట సేపు? వై నాట్ యూ? ఇట్ ఈస్ పాసిబుల్. ట్రై చేసి చూడండి. పరీక్షల ముందు ఇప్పుడు నారాయణ గారు కోచింగ్ ఇచ్చి ఒక 4 నెలలు ఇచ్చి పరీక్ష రాయించడం ఒకటైతే, 4 సంవత్సరాలు లేకుంటే 14 సంవత్సరాల ముందు నుంచే దాన్ని సాధన చేసినట్లయితే అప్పుడు ఎంత ఫౌండేషన్ ఉంటుంది, ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఫూ
ఎగిరిపోతుంది గాలిలాగా. ఏది మీరు చెయ్యాలన్నా కానీ యూ విల్ బికమ్ హీరోస్ ఇన్ యువర్ ఓన్ ప్రొఫెషన్స్. అర్థమైందా? చిత్తశుద్ధి, రెగ్యులారిటీ అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు నువ్వు ఏ వృత్తిలో ఉన్నావో ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. మూడోది ఏంటి అంటే డెడికేషన్. CSRD. డెడికేషన్ అంటే ఏంటి? నారాయణ గారు he has dedicated himself for the upliftment of the Kaundinyas. That is why I call him Guru. డెడికేషన్ అంటే నువ్వు చేసే పనికి నువ్వు సమర్పించుకోవటం. కాఫీ తాగితే దానికి డెడికేట్ అవ్వు. చదువుతున్నప్పుడు అదే డెడికేట్, దానికే సమర్పణ చేసుకోవాలి, వేరే వాటికి వెళ్ళకూడదు. అంటే నువ్వు ఏ పని చేసినా, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? చదువుతున్నారు, మంచి ర్యాంకులు రావాలని చదువుతున్నారు. మంచి ర్యాంకులు వస్తేనే వస్తాయి. అందరూ ఐఏఎస్ కారు, రకరకాలుగా అవుతారు. ఐఏఎస్ఏ కావాలని లేదు. కొన్ని వృత్తులు, వ్యాపారాలు చేసి కూడా చాలామంది ఉపాధి కల్పించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు, కాబోతున్నారు. ఇక్కడ మన ప్రభాకర్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ అక్కడ. ఇలాగే మరి మన వాళ్ళందరినీ ఇదే పద్ధతిలో తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఈ రకమైన బోధన చేస్తున్నాడు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నారు. సో నేను అంత సింపుల్గా వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీ అంటున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, అంతకంటే ఏం లేదు. ఆ స్థాయికి మీ వాడిగా ఎదగలిగాను అంటే మీకు ఇన్ని సదుపాయాలు కలిగిస్తున్నప్పుడు మీరు ఎంత ఈజీగా, ఎంత కాన్ఫిడెన్స్, 10 times కాన్ఫిడెన్స్ రావాలి. ఇప్పుడు నా స్టోరీ ఉన్నవాడు, మీకు నా కెరీర్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు వస్తుందా రాదా? అప్పుడు వచ్చిందా లేదా? చప్పట్లు కొట్టడానికి వస్తే అంటే వెనక స్టూడెంట్స్ కొడుతున్నారు, ముందు పేరెంట్స్ కొడుతున్నారు. రాదా? అరే వాట్ ఈస్ దిస్? వెనక స్టూడెంట్స్ వినపట్టలేదు. అంటే ఏమి వినపడలే నాకు. నేర్చుకు వచ్చినట్టు భోజనాలు పెట్టుకోగలిగి. సో వై నాట్ మీ లైక్ దట్? సుందర్ కుమార్ ఒక పల్లెటూరులో పుట్టి, పల్లెటూరులో పెరిగి, ఎంఎస్సీ దాకా పొలాలు తింది, ట్యూషన్స్ లేకుండా మరి ఈ స్థాయికి చేరినప్పుడు, నాకు అన్ని విధాలా నేను మెరుగు స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు నేను ఉన్నత స్థితికి వెళ్ళకూడదు? ఏది అనుకుంటే అది. ఐఏఎస్ అవసరం లేదని చెప్పారు కదా. మీరు ఏదో సాధించదలుచుకుంటే అది. కానీ మీరు సక్సెస్ కావాలి. సక్సెస్తో పాటు యూస్ఫుల్ సిటిజన్స్గా తయారు కావాలి. సక్సెస్కి యూస్ఫుల్కి తేడా చిన్నగా చెప్తాం మీకు. సక్సెస్ అంటే మీ అందరికి మీరే సెల్ఫ్ సఫిషియెంట్గా మీ కుటుంబాన్ని మీరు పోషించుకుని మీరు ఉద్యోగం తెచ్చుకుంటే సక్సెస్ అయిపోతారు. యూస్ఫుల్గా ఎప్పుడు అవుతారు అంటే మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న 10 మందికి ఎప్పుడు ఉపయోగపడతారో దెన్ యు ఆర్ కాల్డ్ యూస్ఫుల్ సిటిజన్స్ అంటారు. ఐ విష్ అండ్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ that under the aegis of Kaundinya Educational Trust, being the beneficiaries of this trust, you are going to be the useful citizens of India. Jai Hind. Dhanyawad. One more announcement please. I forgot. So నేను ఎప్పటి నుంచో నారాయణ గారికి ఒక కోరిక విన్నవించాలనుకుంటున్నాను. ఈ డయాస్ మీద విన్నవిస్తే ఫిక్స్ అయిపోతాను కాబట్టి ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్. నాకు పెన్షన్ నెలకి 1,10,000 వస్తుంది. సో రౌండ్ ఫిగర్గా 1,00,000 రూపాయలు కౌండిన్యా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి నెక్స్ట్ మంతే వారికి సమర్పిస్తానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.